హలో హాయ్, వెల్కమ్ టు కాక్టైల్ తమాషా. ఏంటి ఈ స్టార్టింగ్లోనే లైట్స్ ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా? మేము ఇక్కడ డాలస్లో థియాన్యూ లైట్ ఫెస్టివల్ అని అవుతోంది. నవంబర్ 7th టు జనవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ వరకు ఉంటుంది ఈ లైట్ ఫెస్టివల్. సో ఈ వింటర్ టైంలో కొంచెం పిల్లల్ని తీసుకొని కూల్గా వెళ్ళేసి రావాలి అంటే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అరౌండ్ 1 hour అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇది క్రాన్బెర్రీలో ఉంటుంది. సో దీనికి ఎంట్రీ వచ్చేసి వీక్ డేస్లో అడల్ట్స్కి అరౌండ్ $23, 23 to 25 ఉంటుంది, అండ్ చిల్డ్రన్కి $19 అలా ఉంటుంది. బట్ వీకెండ్స్ వచ్చేసి కొంచెం ఇంకెక్కువ ప్రైస్ ఉంటుంది. సో మీరు వీక్ డేస్ వెళ్ళాలా వీకెండ్స్ వెళ్ళాలా అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళండి, అండ్ వెదర్ కూడా చూసుకొని కొంచెం వెళ్ళండి. ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మా పాప కూడా లోపలికి వెళ్దామా అని చెప్పి అంటది. మొత్తం అన్ని ప్లేసెస్లో అంతే అంటూ ఉంది. ఎక్కడికి వచ్చాం మనం? ధృతి, ధృతి, డూ యూ లైక్ ఇట్? ఇక్కడ చూసినట్టయితే ఇలా వాక్వే ఉంటుంది. సో ఈ వాక్వే అండ్ డైరెక్షన్స్ పెట్టి ఉంటాయి. సో ఆ డైరెక్షన్స్ త్రూ వెళ్తూ ఉంటే ఎగ్జాక్ట్గా మీరు అన్నీ కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు మేము స్టార్టింగ్లో పిరమిడ్ ఏరియా నుండి మళ్ళీ ఆ వాక్వేలో వస్తూ ఉన్నాము. ధృతి ఏంటది? ధృతి ఇది ఏంటిదిరా? ఆక్టోపస్ అంట నాని. చూడండి ఆక్టోపస్ ఫిషెస్ ఎలా తింటుంది. ఆక్టోపస్ చూసావా? ఇట్లా ఉంటాయంట దానికి. ఇందులో ఏముంది నాని? డ్రాగన్ ఉందిరా.
వావ్, బ్యూటిఫుల్ డ్రాగన్. ధృతి వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. ఏంటిరా అది? ఏంట్రా ఏంట్రా ధృతి అది? ఏంట్రా? వెయిట్ చేయరా అక్కడ, దాని దగ్గర వెయిట్ చేయ ఒకసారి. రారా దితి. ధృతి దానిపైన నిల్చోనాని. నువ్వు దాని పైన వెళ్ళి అలా ధృతి ఏం చేస్తున్నావురా? ఇది వచ్చేసి ఒక రూమ్ లాగా ఉంది. అందులో ఇలా లైట్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి. సో జస్ట్ అలా ఒక 30 సెకండ్స్ అలా వెళ్ళి రావచ్చు. కోరల్ మాన్స్టర్ అంట నాని. Didi, are you scary? Yeah? అండ్ ఇంతవరకు చూసిందంతా డిఫరెంట్, లైక్ డ్రాగన్స్, వేల్ అలా ఉండే. బట్ ఇది వచ్చేసి నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇది సన్ఫ్లవర్ గార్డెన్. సో బాగుంది, అంటే హౌస్, ఇలా బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా పెట్టారు. నాకైతే చాలా నచ్చింది. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఆ హౌస్ లోపల ఏముందని కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా అసలు బటర్ఫ్లైస్ ఎంత బాగా పెట్టారు అసలు. ఇక్కడ చూపించడం అది ఏంటది అనుకుంటున్నావు? అవన్నీ వీట్ నాని ఇదంతా. ఇక్కడ చూస్తే హార్సెస్ అండ్ కింద చూసారా చిన్న లైటింగ్స్తో వీట్ పెట్టారు. అండ్ కోళ్ళు, ఆవులు ఇలాంటివన్నీ కూడా పెట్టారు. అంటే పిల్లలకి చాలా బాగా చూపించవచ్చు అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఈ ప్లేస్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి అసలు ఆస్ట్రిచ్ పెట్టారు, పికాక్, పంప్కిన్స్ కూడా ఎంత బాగా పెట్టారు. ట్రాక్టర్, ఇక్కడ చూస్తే కుందేలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా బాగా డెకరేట్ చేసి పెట్టారు. చూసావా వాళ్ళ దానిలో ట్రాక్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంతసేపు వీట్ అండ్ సన్ఫ్లవర్ ఏరియా అయిపోయింది కదా, ఇది మళ్ళీ డిఫరెంట్ ఏరియా. ఇది కొంచెమే ఉంది ఈ ఏరియా వచ్చేసి. అండ్ మళ్ళీ ఇదంతా బటర్ఫ్లై గార్డెన్. ఆ వీటిలోనే బటర్ఫ్లైస్ చాలా ఉన్నట్టుగా ఇలా బటర్ఫ్లై ఏరియా. మళ్ళీ ఇక్కడ చూసారా ఎంత పెద్ద బటర్ఫ్లై కూడా పెట్టారు.
బటర్ఫ్లైస్, చాలా చాలా బటర్ఫ్లైస్. సో ఈ బటర్ఫ్లై ఏరియా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎగ్జిట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. వే అంతా కూడా మళ్ళీ ఎగ్జిట్లోకి, ఈ వేల్ నుండి ఇంకా ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. సో ఇప్పుడు మేము అంతా కవర్ చేసేసాము, మొత్తం చూసేసాము. సో ఓవరాల్గా ఒక 1 అవర్ అయితే పట్టింది. కిడ్స్తో ఒక ఈవినింగ్ మంచి వెదర్ అయితే చూసుకొని వెళ్ళండి. సో చాలా చల్లగా ఉంటే మాత్రం బెటర్ టు అవాయిడ్, ఆర్ ఎల్స్ మంచిగా వెళ్ళైతే స్పెండ్ చేయొచ్చు. వెదర్ అయితే కంపల్సరీ చూసుకోండి. Please do like, share and subscribe.